అక్కడ చిన్న చిన్ని గణాలు అంటారు, గణ వ్యవస్థ అంటారు యాక్చువల్గా. అంటే ఆ విషయం మీకు ఇంకొంచెం క్లియర్గా చెప్పాలంటే, భారతదేశ రాజ్యాంగంలో ఉండే పీఠికలో భారతదేశం ఏమంటారు? సర్వసత్తాక ప్రజాతంత్ర గణతంత్ర అంటారు. విన్నారా? తెలుగులో గణతంత్ర అంటారు. గణతంత్ర అంటే అర్థం ఏంటి? ప్రజాతంత్ర అంటే డెమోక్రటిక్, గణతంత్ర అంటే ఇంగ్లీష్లో ఏంటి? రిపబ్లిక్. డెమోక్రసీకి రిపబ్లిక్ తేడా ఏంటి? ఓకే సరదాగా అడుగుతున్నాను, మనం తెలుసుకోవాలి కదా. డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యం, ప్రజలందరూ కలిసి చేసుకుంటారు. ఏంటి సార్? Head of the state is elected by the people. Okay, బాగానే ఉంది. బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ రిపబ్లిక్. రిపబ్లిక్ అదే, బట్ రిపబ్లిక్ అంటే ఇంకా ఈజీ చెప్పుకోవాలంటే రిపబ్లిక్. రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద పీపుల్, దే రూల్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద పబ్లిక్. ప్రజల తరపున ప్రజాప్రతినిధులు వాళ్ళు ఏం చేస్తారు? అధికారం చెలాయిస్తారు. ప్రజలతో చెలాయించలేదు, ప్రజల తరపున రిప్రజెంటేటివ్స్ ప్రజల తరపున ప్రజాప్రతినిధులుగా వాళ్ళ అధికారాన్ని చేస్తారు. ఇప్పుడు మనం అనుకున్నట్లుగా మనం ఎన్నుకుంటుంటాం కదా, ఈ ఎన్నిక వేరు, ఇది దుర్మార్గ వ్యవహారం. ఈ రాజ్యం అనుకుంది వేరు, ఇప్పుడు జరుగుతుంది వేరు. మనకు డైరెక్ట్ ఎలక్షన్ జరగవు. ఇప్పుడు ఏం జరుగుతాయి? ఓట్లు వేస్తానండి మనం, కానీ ఇది డైరెక్ట్ ఎలక్షన్ కాదు, ఇది ఎలక్షన్ ఆఫ్టర్ సెలక్షన్ అంటారు. ఎలక్షన్ ఆఫ్టర్ సెలక్షన్. ఎందుకని? ఈ ప్రాంతంలో ఎక్కడైనా బై ఎలక్షన్ పెట్టారు అనుకోండి, నిన్నవాడు చచ్చిపోయి దురదృష్టం చచ్చిపోయాడు అనుకోండి, బై ఎలక్షన్ పెడితే కొంతమంది ఎలక్షన్ నిలబడాలనుకున్న వాళ్ళంతా డైరెక్ట్ గా వాళ్ళ నామినేషన్ తీసుకెళ్లి ఆ రిటర్నింగ్ ఆఫీసర్కి ఇస్తారా? ఎవరికి ఇస్తారు? అది ఇస్తారు. రకరకాల పార్టీలకు ఇస్తారు. పార్టీకి అప్లికేషన్ పడేస్తే ఈ పార్టీలు ఏం చేస్తాయి? ముందు సెలెక్ట్ చేస్తాయి. వాటికి కొన్ని రూల్స్ ఉంటాయి. ఒకటి, మొట్టమొదట ఈ నిలబడే వాటికి డబ్బులు ఉన్నాయో లేవా. ఎందుకంటే సామాన్య ప్రజలు ఎలక్షన్లో లేకుండా బాగా డబ్బులు ఉన్న వాళ్ళుగా నిల్చోవడానికి కోసం ఎలక్షన్ కాస్ట్లీగా చేసి పెట్టారు. అంటే సామాన్యుడు ఎలక్షన్ ఉండడానికి వీళ్ళే. ఒకటి, డబ్బులు ఉన్నాయా లేదా. రెండోది, వీడి కులానికి ఎన్ని ఓట్లు ఉన్నాయి. మూడోది ఏంటి క్రైటీరియా? ఇతను ఆవిడ గెలిస్తే మన పార్టీకి నమ్మకంగా ఉంటారా లేదా. చెప్పు చదువులు ఉంటారా లేదా, ఇంకా స్పష్టంగా చెప్పండి. నాలుగో ప్రశ్న అడగరు, ఈ వ్యక్తి ఎవరైతే అతను గెలిపించారో వాళ్ళకి నమ్మకంగా ఉంటాడు లేదా అది అడగరు. అది అక్కర్లేదండి. సో ఈ మూడు క్రైటీరియాని పెట్టి ప్రతి పార్టీ వాళ్ళ దగ్గర వచ్చిన అప్లికేషన్స్ లో ఒకటి సెలెక్ట్ చేస్తారు. ఈ సెలక్షన్ చేసిన వాళ్ళని ఆ ప్రతి పార్టీ మన మొఖాన్ని పడుతుంది. మన మొఖాన్ని కొట్టిన వాళ్ళ నుంచి ఒకరిని ఎన్నుకుంటాం. ఎవరు గెలిచినా ఏం చేస్తారు? వీళ్ళు వాడు గెలిచిన తర్వాత పార్టీకి విధేయుడిగా ఉంటాడు, మనకుంటాడా? ఇది దరిద్ర ప్రక్రియ వచ్చింది. రాజ్యాంగం అనుకోలేదు కాబట్టి ఇట్లా దరిద్రం తయారైంది. పోనీ గెలిచిన తర్వాత సపోజ్ ఏదో ఒక రిప్రజెంటేటివ్ గెలిస్తే వాళ్ళ నియోజకవర్గం లేదా తనని గెలిపించిన ప్రజల యొక్క ప్రాతినిధ్యం నష్టం వస్తుందని చెప్పి అసెంబ్లీలో వాళ్ళ పార్టీ తీర్మానం తీసుకుంటే దానికి ఓట్లేయాలి. వాళ్ళు ఓట్లేటప్పుడు ఇతను ఫ్రీగా స్వతంత్రంగా దాని మీద ఎస్ నో చెప్పడానికి వీల్లేదు ఈరోజు. ఎందుకని? పార్టీ విప్ జారీ చేస్తుంది. ఏమొస్తుంది? విప్ జారీ చేస్తుంది. మన పార్టీలో గెలిచిన అందరూ ఇలాగే నాకు ఇష్టం ఉన్నా లేకపోయింది, నేను విప్ తెచ్చాను అనుకోండి, నెక్స్ట్ టైం నాకు ఏముంది. సో ప్రాబ్లం ఏంటంటే ఇది డైరెక్ట్ ఎలక్షన్ కాదు, ఇది ఎలక్షన్ ఆఫ్టర్ సెలక్షన్. కాబట్టి సరైన ప్రజాస్వామ్యం ఉన్నట్లయినా దాన్ని ఖచ్చితంగా మార్చగలిగాను మనం. నేనంటుంది కరెక్ట్గా బాగుండాలి, ఖచ్చితంగా మార్చాలి. సో నేనేం చెప్తానంటే అటువంటి గణరాజ్యాలు ఉండేవి ఆ టైంలో. ప్రజలు డైరెక్ట్గా ఎన్నికనే పరిస్థితి ఉండేది. ఆ బుద్ధుడు పుట్టక ముందు యాక్చువల్గా బుద్ధుడు ఉన్న టైంలో ఉండేవి. వాటిని శాక్య, కొలియ, మాగధ అంటే మగధ ప్రాంతం, లిచ్చవి, విజయ, లేకపోతే మల్ల, ఇలాంటి చాలా గణరాజ్యాలు ఉంటాయి. ఇవన్నీ ప్రజాస్వామ్య ప్రోటో డెమోక్రసీ అంటారు. ఈ ప్రజాస్వామ్య చిన్న రాజులు ఉంటారు యాక్చువల్లీ, రైట్. వాళ్ళు మగధలో మాట్లాడే ఏదైతే ఆ లిపి ఉందో దాన్ని మాగధి అంటారు. ఏమంటారు? మాగధి. ఈ మాగధి లిపి అట్లాగే ఆ టైంలో మాట్లాడే భాషని పాళి అంటారు. వాళ్ళు రాసుకునే లిపిని ఏమంటారు? పాళి.
పాళి అంటే లేదు, పాటలీపుత్రంలో ఏదైతే లిపి ఉందో పాటలి పాళి అయింది. ఏమైంది? పాటలి పాళి. ఈ లిపి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ లిపి ఒరిజినల్ గా ద్రవిడియన్ లిపి. మన ప్రాంతంలో ఏదైతే తెలుగు, తమిళ, మలయాళం మనం ఎట్లయితే అన్నామో, ఈ ద్రావిడ నుంచి వచ్చిన లిపిని అక్కడ యాక్చువల్గా తీసుకున్నారు. అందులోంచి నగరి అన్నారు, సిటీలో రాసుకునే ఒక స్క్రిప్ట్ నగరి అన్నారు. దాన్ని దొంగిలించారు, దాని సంస్కృతాన్ని పెట్టారు, దాన్ని దేవనాగరి అన్నారు. ఇదంతా ఎప్పుడు జరిగింది? ఇదంతా జరిగింది గుప్తుల టైంలో జరిగింది. గుప్తుల టైం ఎప్పుడు? 6వ శతాబ్దం ఏడి, క్రీస్తు చనిపోయిన తర్వాత క్రీస్తు అకౌంట్ 6వ శతాబ్దం. మరి ఆల్రెడీ ఎప్పుడు వచ్చాడు దేశానికి? 2000 BCలో వచ్చారు. 2000 BCలో వచ్చిన వాళ్ళు 2006 సంవత్సరాల తర్వాత లిపి పెట్టారు. దాన్ని 2006 తర్వాతే లిపి పెట్టుకొని అప్పటి నుంచే దేవనాగరి లిపిలో సంస్కృతం ఇట్లా రాయడం, తాటాకులు రాయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత వచ్చిన లిపి ఇక్కడి నుంచి తీసుకొని సంస్కృతం అన్నింటినీ మాతృభాష అంటారు. ఎక్కడ మాతృభాష? నీకు లిపే లేదు. ఇది సరైన భాషే కాదు అది యాక్చువల్గా చెప్పాలంటే. దీన్ని అంటే మాకుంది కాబట్టి మా అన్ని అందులో ఆ భాషలు ఉన్నాయి కాబట్టి అది గొప్ప భాష అవ్వాలని చెప్పి చేశారు. రాజ్యాంగం రాసేటప్పుడు రాజ్యాంగ రచనా కమిటీ కూర్చున్న తర్వాత చైర్మన్ అమేస్తున్నప్పుడు ఈ ఎప్పటి నుంచి ఉన్న హిందూ మహాసభ, ఈ RSS అందరూ 1922-25 నుంచి ఉన్నారు కదా, వాళ్ళ డిమాండ్, మొట్టమొదటి డిమాండ్ భారతదేశానికి రాజభాషగా, అధికార భాషగా సంస్కృతం చేయాలి అని చెప్పి డిమాండ్. మీరు ఇప్పటికీ రాజ్యాంగ రచన కమిటీ ఉంటాయి, కాన్స్టిట్యూషన్ డిబేట్స్, అందులో మీరు చూస్తే ఇదే ఫస్ట్ డిమాండ్ అడగదు, సంస్కృతం అధికార భాషగా ఉండాలి. అంబేద్కర్ అందరూ అర్థం చేస్తుంటారు. మీకు ఆదివాసీల నుంచి జైపాల్ సింగ్ ముండా అని ఆయన ఉండేవారు, మీరు చాలా మంది చదవాలి. జైపాల్ సింగ్ ముండారి ట్రైబ్ నుంచి యాక్చువల్గా ఉన్నాడు ఆయన. జైపాల్ సింగ్ ఆ టైంలోనే ఆయన ఇంగ్లాండ్లో కింగ్స్ కాలేజ్ చదువుకున్నాడు, దాని ప్రిన్సిపల్గా ఉన్నాడు, మంచి హాకీ ప్లేయరు, ముండా ట్రైబ్కి సంబంధించిన వాడు. అతను తర్వాత ICS ఆఫీస్ కూడా ఉంటాడు, అంటే IAS. ఆ మొత్తం వదిలేసి జార్ఖండ్ ఉద్యమాన్ని నిర్మించిన వాడు జైపాల్ సింగ్ ముండా, రైట్? అతను కూడా ఫైట్ చేస్తాడు. అంబేద్కర్ అంటాడు సంస్కృతం మృత భాష అంటాడు. ఏ భాష అది? మృత భాష. ఎవడో మాట్లాడలేదు, చచ్చిపోయింది భాష. మాట్లాడితేనే అది బతుకుంటుంది, మాట్లాడకపోతే ఏమవుతుంది? చనిపోతుంది. పైగా సంస్కృతమే దాన్ని వీళ్ళు ప్రజలందరికీ ఇవ్వాల, మెజారిటీ ప్రజలు బ్యాన్ చేశారు. సో ఆటోమేటిక్గా మృత భాష అది, ఇట్స్ డెడ్ లాంగ్వేజ్ అండి. దాన్ని రాజభాష ఎంత చేస్తాం, అధికార భాష ఎంత చేస్తాం? చేయలేదు, ఎందుకు చేయలేదు అలాగా. సో అది కాకుండా రెండో డిమాండ్ ఏం పెట్టారు? గోవుల్ని రక్షించాలి, గోవధ నిషేధించాలని చెప్పి రెండో డిమాండ్. ఎప్పుడు ఇది? రాజ్యాంగం రాసిన 1946లో గొడవ. గోవధ నిషేధం వ్యవహారం అంటారు. అసలు ఈ గోరక్షణ వ్యవహారం అనేది ఇది ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ కూడా సపోర్ట్ చేస్తూ వచ్చింది. మీరు వెరిఫై చేసుకుంటానంటే 1929 1929 నుంచి 1938-39 వరకు కాంగ్రెస్ పార్టీకి ప్రతి సంవత్సరం ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అని ఉంటుంది. ప్రతి సంవత్సరం వాళ్ళకి చేస్తుంటారు కదా, వాళ్ళకి ప్రెసిడెంట్ మారుతుంటాడు కానీ నాయకుడు ఒకటే ఉంటాడు. కాంగ్రెస్ పార్టీ తమాషా ఉంటుంది, ప్రెసిడెంట్ మారుతుంటాడు, ప్రతి సంవత్సరం ఒకసారి మారిపోతుంటాడు, కానీ ఒకటే నాయకుడు. ఎవరైనా గాంధీ గారు కూర్చుంటారు, మంచి పెద్ద ప్రెసిడెంట్ అని పక్కన కూర్చోడు. సో 1929 నుంచి మీరు ఒక చరిత్రలో మీరు వెళ్తే ఏ ఊర్లో అయితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అదేంటారు యాన్యువల్ కమిటీ సంవత్సరం తర్వాత జరిగే సభ ఉంటుందో మొదటి రోజు కాంగ్రెస్ వాళ్ళు మీటింగ్, అదే స్టేజ్ మీద రెండో రోజు హిందూ మహాసభ వాళ్ళు మీటింగ్, అందులో గోరక్ష సమితి మీటింగ్. మీకు అర్థమవుతుందా? మీకు అందుకే సాఫ్ట్ హిందుత్వ అందుకే అంటారు, వీళ్ళు కూడా హిందుత్వాన్ని సపోర్ట్ చేసిన వాళ్ళే ముందులో. ఓకే, సో అట్లా ఇక్కడ ఏం చేశారు? మీకు 1946లో రెండో డిమాండ్ గోవధ చేయాలి. గోవధ చేయడం ఏంటి? ఇప్పుడు చెప్తాం కదా, అప్పుడే కదా, ఈరోజు ఏం చెప్తున్నారు మనకి?
అప్పుడు అవ్వనివ్వలేదు. అప్పుడు అంబేద్కర్ మిగతా వాళ్ళు చాలా డిగ్రీ చేశారు. ఒకటి అంటే అసలు ఆవు అనేది భారతదేశందే కాదు, మీరు బయట నుంచి పట్టుకొచ్చారు. భారతదేశానికి ఒరిజినల్ ఉంటే గేదెలు బర్రెలు ఉన్నాయి, ఇవి ఒరిజినల్ భారతదేశాన్ని. ఈ వాతావరణ పరిస్థితి, ఈ స్థితికి కరెక్ట్గా మ్యాచ్ అవుతాయి. ఇప్పుడు ఆవులు మీరు చూసుంటారు, ఆవులు యాక్చువల్గా ఇవి బాగా ఎండ వస్తే తట్టుకోలేవు, బాగా వర్షం వచ్చినా తట్టుకోలేవు, అవునా? మరి గేదెలు బర్రెలు ఉంటాయా? వాటిని పెద్ద పట్టించుకోగల, కరెక్ట్గా సరిపోతుంది దీనికి. సో ఈ ప్రాంతం మొత్తం యాక్చువల్గా ఈస్ట్ ఏషియా అంటారు. ఈస్ట్ ఏషియా మొత్తం మీకు గేదెలే ఉంటాయి, గేదెలు దున్నలు బర్రెలు ఇవే ఉంటాయి. యాక్చువల్గా మామూలుగా ప్రొడక్టివిటీ చూసుకున్నా కానీ ఆవు పాలు ఇచ్చేదానికంటే ఇవి ఎక్కువ ఇస్తాయి. నెయ్యి తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే గేదె దీనిలోనే ఎక్కువ వస్తాయి, అవునా కదా? నెయ్యి ఎక్కువ వస్తే ఇందులో వస్తుంది, అందులో రాదు బేసిక్. కానీ మనకి ఈరోజు ఏం చెప్తున్నారు, ఆవు పాలు నుంచి అది వస్తుంది ఇది వస్తుంది. మా ఆంధ్ర యూనివర్సిటీకి మన ఈబీసీ కాబట్టి ముందు వీసీ ఉండేవాడు వైస్ ఛాన్సలర్. ఆయన కెమిస్ట్రీలో పిహెచ్డీ, ఆయన కెమిస్ట్రీ ప్రొఫెసర్. ఆయన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్, ఏ కాన్ఫరెన్స్కి వెళ్ళాడు? ఇండియన్ సైన్స్ కాంగ్రెస్. సిగ్గు ఎక్కువ లేదు వీళ్ళకి, బేసిక్గా స్ట్రాంగ్గా చెప్తున్నాడు. యాక్చువల్లీ జ్ఞానం లేదు, ఉన్నా కానీ పశువుల కంటే కేనం. మళ్ళీ కెమిస్ట్రీ ప్రొఫెసర్. ఈయన అక్కడికి వెళ్ళి చెప్తాడు, ఏదో చెప్తాడు చాలా. యాక్చువల్లీ ఏంటి, నరేంద్ర మోడీ ఏం చెప్పి వీళ్ళు అదే చెప్తూ మొదలు పెడతారు. ఏమని, ఆ రోజుల్లో మైక్రో సర్జరీ చేసేవాళ్ళు, ఏనుగు తల సర్జరీ చేసి పెట్టారు. తలపెట్టేదైతే సర్జరీ, ఏనుగు తల ఎందుకు మామూలుగా అని ఇస్తులు పెట్టచ్చు కదా. రెండోది తమాషా వ్యవహారం. అంటే మనం యాక్చువల్గా ఆలోచిస్తే ఆవిడ దేవత అంటే ఆవిడ ఏంటి సార్ అది కొత్తగా చెప్పబోతుంది. ఈ చెప్పింది కదా వీడే, మాకున్న వైశాఖలే. ఆవులట ఆక్సిజన్ పీల్చుకుంటాయి, అది కరెక్టే. మామూలుగా ఈ శ్వాసక్రియలు ఏం జరుగుతుంది, ఆక్సిజన్ పీల్చుకుంటాము, ఆక్సిజన్ అంతా రక్తంలోకి వెళ్తుంది, రక్తంలో అవసరం. ఈ రక్తం ప్రతి కణానికి ఆక్సిజన్ సప్లై చేయాలి, అది లేకపోతే యాక్చువల్గా జీవించలేము. తిరిగి ఏమవుతుంటాం, ఈ మేధావులు చెప్తారు ఆవుట ఆక్సిజన్ పీల్చుకుని ఆక్సిజన్ వదులుతుందంట. అంటే చూడండి ఎట్లాంటి దుర్మార్గమైన వ్యవహారం. ఆవు మూత్రం, సరే ఇదంతా ఆవు మూత్రం కరోనా టైంలో బ్రహ్మాండంగా సేల్ అయిపోయింది. మీకు యూపీ ఆ ఏరియా చెప్తే రోడ్ల మీద ఆవులు, యూపీఏ కదా ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో కూడా నేను చూసాను. మన దాన్ని ఏమంటామో రాయ్పూర్, బిలాస్పూర్ ఆ ప్రాంతాల్లో కూడా రోడ్ల మీద వదిలేస్తారు. అది హైవే అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, రోడ్ల మీద ఇష్టం వదిలేస్తారు. ఆవు స్టార్ట్ చేస్తే చాలు వెయిట్ చేస్తుంటారు. స్టార్ట్ చేస్తే ఫ్రెష్ పట్టుకొని దాన్ని తాగడం కొంతమంది, ఇక్కడ వేసుకోవడం కొంతమంది స్నానం చేయడం వస్తు జరుగుతుంది ఈ రోజుల్లో. లేదా పేడ, అది స్టార్ట్ చేస్తే రెడీగా ఉంటుంది చాలు, ఇక్కడ రెడీ పుట్టబట్టు రెడీగా ఉంటారు, లేదా కంప్లీట్ పట్టు రెడీగా ఉంటారు. అంత భయంకరమైన పరిస్థితి. సరే ఏదో చదువుకోలేని మనుషులు ఇట్లా ఆలోచిస్తారంటే అది వేరే విషయం. ఈరోజు తీసుకొచ్చిన నూతన విద్యా పాలసీ, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ మీరు చూసే ఉంటారు. యాక్చువల్గా న్యూ ఎడ్యుకేషన్ పాలసీలు ఏం రాశారంటే, దాని మొదటి పారాగ్రాఫ్లు రాస్తారు. ఏమని, 21వ శతాబ్దానికి సంబంధించిన అత్యాధునికమైన సశాస్త్రీయమైన విద్యా విధానం ఒకటి, అలాగే భారతీయ ప్రాచీన జ్ఞానం, భారతదేశం యొక్క ప్రాచీన సంస్కృతం ఆధారమైన జ్ఞానం అంట. సాంస్క్రిట్ బేస్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అన్నారు. మీరు చదివారు, చాలా చదువుతారు. సాంస్క్రిట్ బేస్డ్ ఎడ్యుకేషన్. ఏదా సాంస్క్రిట్ బేస్డ్ ఎడ్యుకేషన్? సాంస్క్రిట్ బేస్డ్ ఎడ్యుకేషన్ కొత్తగా ఉంది, అందులో ఇలాంటి ఎదవేషాలు ఉన్నాయి బేసిక్ కదా. దీన్ని ఒక నూతన విద్యా పాలసీ చేశారు. ఈరోజు మనకున్న విద్యా పాలసీ ఎంత దుర్మార్గం అంటే, డైరెక్ట్ మీరు చూడండి, మామూలు 3 విషయాలు ప్రధానంగా తీసిపారేశారు. దానికి ఎదుర్కొన్న విషయాలు, ఒకటి ఫస్ట్ తీసేసింది టీచర్లు రిక్రూట్మెంట్ ఉండదు. మీరు చదివితే ఒకసారి చూస్తే అర్థమైపోతుంది. వచ్చి కూడా 1-2 సంవత్సరాలు అవుతుంది. మొట్టమొదటి టీచర్స్, స్కూల్లో టీచర్ రిక్రూట్మెంట్ ఉండదు. ఎవరుంటారు టీచర్ స్థానంలో? టీచర్ కౌన్సిలర్స్ అని చెప్పి అన్నారు. టీచర్ కౌన్సిలర్స్ వీళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? వీళ్ళు సమాజ సేవ తత్పరణ కలిగిన
అంకిత భావం ఉన్న సంస్థల నుంచి వస్తారు. సామాజిక సేవా తత్పరణ కలిగిన, సమాజం పట్ల అంకిత భావం ఉన్న సేవా సంస్థల నుంచి వస్తారు. ఎవరు వస్తారా? ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు. వాళ్ళే టీచర్ కౌన్సిలర్స్ గా అవుతారు. అధికారికంగా చట్ట ప్రకారం స్కూళ్ళలో ఆర్ఎస్ఎస్ శాఖలు నడుస్తుంది. ఇది జరగబోతుంది, జరుగుతుంది. అది టీచర్ వ్యవహారం. యూనివర్సిటీలో కాలేజీల్లో ఇక్కడ కూడా రిక్రూట్మెంట్ చేస్తాము ముందు రాస్తాడు. ఇంకో పాయింట్ 13, 14 రాస్తాడు. యాక్చువల్గా ఏమని, అత్యధిక జ్ఞానం ఉన్న, బ్రహ్మాండంగా ట్రైన్ అయిన, బాగా వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ని అపాయింట్ చేస్తాము, లెక్చరర్స్ని అపాయింట్ చేస్తాము, ప్రొఫెసర్స్ అంటాడు. అది బాగా చెప్పాడు, ప్రమాణం. దాని తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏం చెప్తారంటే, రీసెర్చ్లో జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్ వారానికి కనీసం 7 క్లాసులు చెప్పాలంటాడు. మా యూనివర్సిటీలో 1000 మంది ఉన్నారు రీసెర్చ్ జాయిన్ అయిన స్టూడెంట్. వీళ్ళు ప్రతి వాడు ప్రతి డిపార్ట్మెంట్లో క్లాసులు చెప్తే ఇక టీచర్ రిక్రూట్మెంట్ ఉంటుందా? అంటే టీచర్ రిక్రూట్మెంట్ లేదు. ఇది ఒక వ్యవహారం. రెండవది, ఈ విద్యా పాలసీలు ఏం చెప్పారంటే, నేను స్టార్ట్ చేసిన పార్టీ మళ్ళీ వెనక్కి వస్తాను, బట్ ఇది చెప్పాలి. యాక్చువల్లీ ఈ విద్యా పాలసీలు ఏముంటుందంటే, ఇక మీదట వచ్చే 20 ఏళ్లలో ఎంతమంది అయితే విద్య పొందుతారో వాళ్ళలో సగం మంది డిస్టెన్స్ ఎడ్యుకేషన్, ఆన్లైన్ ఎడ్యుకేషన్ నుంచి విద్య తీసుకుంటారు. ఎలా తీసుకుంటారు? డైరెక్ట్గా స్కూల్ కాలేజీలు కాదు, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ నుంచి తీసుకుంటారు. ఆన్లైన్ ఎడ్యుకేషన్ అంటారు. అంటే డిస్టెన్స్లోనూ ఆన్లైన్ చేస్తే ట్యూషన్లో. మీకు ఆల్రెడీ ఇప్పటికే బైజూ క్లాసెస్ అని వెంటనే వెళ్ళి చూస్తూ ఉంటారు. అడ్వర్టైజ్మెంట్ చూస్తారా? షారుఖ్ ఖాన్ ఇలాంటి బ్యాచ్ అంతా తయారయ్యారు. బైజూ క్లాసెస్ మనకి ఏదో వస్తాయి. మా పిల్లలు ఇక ఇంట్లో బైజూ క్లాసెస్ తప్ప ఇక వేరే లేదని చెప్పించాం ఆడవాళ్ళతో. ఇది అన్ అకాడమీ అని చెప్పి మరొక గ్రూప్ స్టార్ట్ అయింది. ఇవన్నీ యాక్చువల్గా అన్ అకాడమీ, ఇవన్నీ ప్రైవేట్ ట్యూషన్స్, ఆన్లైన్ ట్యూషన్స్, ఇలాంటివి చాలా వస్తాయి. ఇంకా అంటే డైరెక్ట్గా అడ్మిషన్స్ ఏమక్కర్లే. ఈ ప్రైవేట్ వాళ్ళకి ట్యూషన్ వాళ్ళకి చెప్పడం, ఆన్లైన్ ఇంట్లో కూర్చొని వింటాం. ఇది ఒక దుర్మార్గం. బేసిక్ అంటే సగం 50% వచ్చే విద్య నేర్చుకునే వాళ్ళు, విద్య తీసుకునే వాళ్ళు కేవలం ఆన్లైన్ నుంచే తీసుకుంటారు. ఇది కొత్త విద్యా పాలసీ. ఇంకొక విషయం ఏంటంటే, మీకు ఎస్సీ ఎస్టీ ఓబీసీలు అలాగే మైనారిటీస్కి స్కాలర్షిప్ వ్యవస్థ ఉంది. వాళ్ళకి యాక్చువల్గా చదువుకోవడానికి బేసిక్గా సపోర్టివ్గా స్కాలర్షిప్స్ ఇచ్చే పరిస్థితి ఉంది. దేశంలో ఇప్పుడు 33 బిలియన్ స్కాలర్షిప్స్ ఉన్నాయి. దాన్ని పోస్ట్ మెట్రిక్ అంటారు. పోస్ట్ మెట్రిక్ అంటే 10th క్లాస్ తర్వాత పిహెచ్డి వరకు లేదా పోస్ట్ డాక్టర్ల వరకు, దాన్ని పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ అంటారు. ఇవి లేకపోతే చాలా మంది చదువుకోలేదు. బేసిక్గా చెప్పాలి, 33 బిలియన్స్ అంటే ఎంత? 3,30,00,000. ఈ 2019 ఈ కొత్త నూతన విద్యా చట్టం రాకముందు, అదే పాలసీ రాకముందు 2016లోనే ట్రై చేశారు. ఇదే గవర్నమెంట్, మోడీ గవర్నమెంట్ ట్రై చేసింది యాక్చువల్లీ 2016. అందులో ఏమన్నారు, 33 బిలియన్స్ అంటే 3,30,00,000 స్కాలర్షిప్స్ ని కేవలం 20 లక్షలు తగ్గిస్తామని చెప్పి ప్రకటించారు అక్కడ. అంటే ఇవన్నీ ప్రకటిస్తాం, మనం ఎవరు పట్టించుకోవట్లేదు. బేసిక్గా చెప్తాను, దుర్మార్గం మనం ఎవరో పట్టించుకోవట్లేదు. చదువుకున్న సోపాడు చదువుకున్న వాడు పట్టించుకోవట్లేదు. ఎందుకంటే చదువు ఇవ్వట్లేదు, అజ్ఞానం ఇస్తున్నారు. అది కూడా వస్తాను పాయింట్. సో 20 లక్షలు అంటే 2 మిలియన్స్. ఇందులో ఏం చెప్తాడు, 1 మిలియన్ ఏమో ఎకనామికలీ వీకర్ సెక్షన్ అంటాడు. సో మొత్తం అక్కడ 20 మిలియన్ 2 మిలియన్స్ బిగించాడు 20 లక్షలకి. 3,30,00,000 నుంచి ఎక్కడ తగ్గించాడు? 20 లక్షలు తగ్గించాడు. అది 2016. 2019కి వచ్చేసరికి ఈ విద్యా చట్టంలో బేసిక్గా పాలసీలో అసలు దాని గురించి ప్రస్తావన లేదు. అసలు ఇస్తామని లేదు. బేసిక్గా దాని గురించి ప్రస్తావన లేదు. పైగా ఏమన్నాడు, ఆయా కాలేజీలు యాజమాన్యం, యూనివర్సిటీల యాజమాన్యం వాళ్ళు ప్రైవేట్గా లేకపోతే వాళ్ళకు వాళ్ళు రైజ్ చేసుకున్న ఫండ్స్ నుంచి వాళ్ళకు కావాలంటే కొంతమంది స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ ఇవ్వచ్చు అన్నాడు తప్పితే ప్రభుత్వం ఇచ్చే దాని గురించి ఏం మాట్లాడలేదు. అంటే అర్థం ఏంటి, ఆ వ్యవస్థ ఎగిరిపోయినట్లేదు. ఎందుకంటే ఈ దేశంలో అందరూ చదువుకుంటారంటారు, పేపర్లు చదువుతారు లేదా టీవీలు చూస్తారు. కానీ ఒక పాలసీ వచ్చిందంటే ఇది ఏంటి, దీనివల్ల పరిణామం ఏంటి, ఈ చర్చ ఉన్నట్ల బేసిక్గా. అందుకని ఏం చేస్తారు, మనల్ని డే లైట్ చీటింగ్ అంటారు. పట్టపగలే మనల్ని మోసం చేసే పరిస్థితి జరుగుతూ వచ్చింది. కాబట్టి ఈరోజు ముందు నుంచి బేసిక్ ఏంటంటే
ఎడ్యుకేషన్ పేరు మీద, విద్య పేరు మీద మనకి జ్ఞానం రావట్లా, వ్యవస్థీకృత అజ్ఞానం వస్తాం. ఆర్గనైజ్డ్ ఇగ్నోరెన్స్ అంటారు. ఇదే మనకు వస్తుంది. ఎందుకని? దేశంలో, భారతదేశంలో దరిద్రం ఏంటంటే మెజారిటీ ప్రజల్ని చదువు బ్యాన్ చేశారు. పోనీ వాళ్ళకేదో వీళ్ళందరూ కష్టపడి, జ్యోతిరావు ఫూలే దగ్గర నుంచి అందరూ కష్టపడి విద్య, ఎడ్యుకేషన్ కావాలని చెప్పి విద్యా హక్కుని రాజ్యాంగంలో తీసుకొచ్చిన ఏ రకమైన సిలబస్ చదవాలి మీరని డిసైడ్ చేసేటువంటి వీళ్ళు కాదు. ఎవరైతే 3000 సంవత్సరాలు మీరు చదువుకోకూడదని బ్యాన్ చేశారో, అడ్డుకున్నారో వాళ్ళు డిసైడ్ చేస్తారు ఎడ్యుకేషన్ అంటే. కాబట్టే చాలా విద్యా చట్టాల్లో లేకపోతే ఎన్సీఆర్టీ వాటిలో భారతదేశం విద్యా రంగంలో తత్వవేత్తలు ఎవరయ్యా? రవీంద్రనాథ్ ఠాగూర్, గాంధీ లేదా జిడ్డు కృష్ణమూర్తి వీళ్ళు ఉంటారు. ఇప్పుడు మరో ముగ్గురు కలిపారు వీళ్ళు ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు. ఒకళ్ళు మదన్ మోహన్ మాలవ్య, రెండవది దీన్ దయాళ్ ఉపాధ్యాయ, మూడవది దత్తోపంత్ ఠంగడే అంటారు. ఈ ముగ్గురు తెలిపారు. వీళ్ళెవడూ దేశంలో మెజారిటీ ప్రజలు చదువు కోసం ఫైట్ చేయలేరు. మహా అయితే మెట్రికులేషన్ కూడా పాస్ అవ్వచ్చు. గాంధీ గారు మెట్రికులేషన్ అయిన తర్వాత 5 ఏళ్ళు చదివాడు లా. నెహ్రూ గారు కూడా పరిస్థితి కూడా అదే. ఒకసారి కాన్స్టిట్యూట్ పార్లమెంట్లో చర్చ వస్తున్నప్పుడు బ్యాక్వర్డ్ క్లాసెస్ అనే క్లాస్ మీద చర్చ వస్తున్నప్పుడు పటేల్తో లేచి అడుగుతారు. పటేల్ అడుగుతాడు, డాక్టర్ అంబేద్కర్ హూ ఆర్ దీస్ బ్యాక్వర్డ్స్ అడుగుతాడు. అప్పుడు అంబేద్కర్ ఒక మాట అంటాడు, ఇది అన్ఫార్చునేట్ అయ్యా, నువ్వు డాక్టరేట్, గ్రాడ్యుయేట్ బారిస్టర్, ఇన్స్పైట్ ఆఫ్ యూ బీయింగ్ ఏ గ్రాడ్యుయేట్ బారిస్టర్, యూ ఆర్ అండర్ ద స్పెల్ ఆఫ్ దట్ మెట్రికులేట్ బారిస్టర్స్ అంటాడు. పటేల్ గారు బిఏ చదువుకొని బారెట్లా చదివాడు. గాంధీ గారు మెట్రికులేషన్ 5 ఏళ్ళు బారెట్లా. నెహ్రూ కూడా బాగా డబ్బులున్న ఫ్యామిలీ నుంచి వచ్చాడు. మంచి తెలుగులో పైలా పనిచేసి అంటారు కదా, హ్యాపీగా సిగరెట్లు తాగడం అంతా తిరిగేవాడు. కేంబ్రిడ్జ్లో జాయిన్ అయ్యాడు. కేంబ్రిడ్జ్లో జాయిన్ అయ్యి ఇంటర్మీడియట్ తప్పాడు. ఇక ఎవరికి చదవడని చెప్పి ఆయన తీసుకుపోయి లాలో చేర్పిస్తారు. 5 ఏళ్ళు చదివారు లా. ఈయన యాక్చువల్గా పటేల్ యాక్చువల్గా డిగ్రీ తర్వాత చదివాడు. ఇక్కడ అంబేద్కర్ ఏమో డాక్టరేట్ బారిస్టరు. అంటే బేసిక్గా అంబేద్కర్ షెడ్యూల్ కాస్ట్ చెందినవాడు అని చెప్పి గొప్ప చెప్పడం కాదు, కానీ మామూలుగా చెప్పాలంటే ఒక రోల్ మోడల్ స్టూడెంట్ అని, ఎక్సెప్షనల్ బ్రిలియన్స్. ఎందులో ఉంటాడు దట్స్ డిఫరెంట్ మ్యాటర్ యాక్చువల్ అంటారు. కాకపోతే గౌరవిస్తారు. అంబేద్కర్ పూజించే బ్యాచ్ ఉన్నారు, ఆయన వద్దురా బాబు అంటే పూజించే బ్యాచ్ దరిద్రం అది ఉంటుంది. బుద్ధున్నట్లయితే గుడిలో దేవుడిని చేశారో, అంబేద్కర్ ఏమో స్టాచ్యూ చేసిపోయారు. ఆయన చెప్పేది వినకుండా విగ్రహం పూజ చేయడం అయిపోయింది పరిస్థితి. వాడు అంబేద్కర్ ఎట్లాంటి బేసిక్గా ప్రపంచంలో గొప్ప యూనివర్సిటీస్లో కష్టపడి తెచ్చుకున్నాడు సీట్. మామూలుగా మీరందరూ తెలుసు, ఎంఏ చదవాలంటే ఎన్ని సంవత్సరాలు పడతాయి? ఎంఏకి ఎన్నండి? 2 ఏళ్ళు. ఎంఏకి కానీ ఎంఎస్సీకి కానీ. పిహెచ్డీకి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? మేము ఇచ్చే అడ్మిషన్ 3 ఏళ్ళకి ఇస్తాం. అది 3 ఏళ్ళకి చాలా మంది అవ్వదు. అది 5 years 4 years లేక పడుతుంది. పోనీ 3 ఏళ్ళు అనుకుందాం. ఎంఏ పిహెచ్డీకి 5 ఏళ్ళు పడుతుంది. ఎంత పడుతుంది? 5 year కోర్సు. ఈ 5 years కోర్సుని 2 సంవత్సరాల 9 నెలల్లో పూర్తి చేస్తే ఏమంటాము? మేధావి అంటాము లేదా? 1913లో చేరుతాడు అంబేద్కర్ జూన్లో కొలంబియా యూనివర్సిటీలో. గొప్ప యూనివర్సిటీ. ఇప్పటికి 87 నోబెల్ ప్రైజ్ వచ్చాయి యూనివర్సిటీ టీచర్స్. రైట్. 1913 జూన్. 1916 సెప్టెంబర్ కల్లా ఎంఏ అయిపోతే పిహెచ్డీ అయిపోతుంది. రైట్. ఇది ఒకసారి చేయలేదు, 2 సార్లు చేస్తాడు. అక్కడ 2 సంవత్సరాలు 9 నెలలు అయితే 1917లో వచ్చి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో అడ్మిషన్ తీసుకుంటాడు. కానీ ఆయన స్కాలర్షిప్ కట్ చేస్తాడు. బరోలో ఒక బ్రాహ్మణ దివాన్ ఉంటాడు. బరోడా నుంచి కట్ చేస్తే వెనక్కి వచ్చేస్తాడు. మళ్ళీ సాధు మహారాజ్ హెల్ప్ చేస్తాడు అంబేద్కర్. ఆ స్కాలర్షిప్ ఇస్తే అది పట్టుకొని వచ్చి 1920లో జాయిన్ అవుతాడు. 1920 జనవరి. 1922 అంటే ఎన్ని సంవత్సరాలు? 2 ఏళ్ళు. 2 ఏళ్లలో ఎంఎస్సీ ఇన్ ఎకనామిక్స్, 2 ఏళ్లలోనే పిహెచ్డీ ఇన్ ఎకనామిక్స్. అదే 2 ఏళ్లలో, ఆ 2 ఏళ్లలోనే 7 నెలల్లో బారెట్లా. అది కూడా తుప్పల్లో ఉండే లా కాలేజీలు కాదు, వన్ ఆఫ్ ద బెస్ట్ లా కాలేజెస్, గ్రేసియన్ అంటారు. 2 yearsలో ఎంఎస్సీ ఎకనామిక్స్, అదే 2 yearsలో పిహెచ్డీ ఇన్ ఎకనామిక్స్. అదే 2 ఏళ్లలో 7 నెలల్లో మళ్ళీ బారెట్లా. 1 నెల రోజు మిగులుతుంది మళ్ళీ 2 yearsలో. ఆ 1 నెలలో జర్మన్ భాష నేర్చుకుంటాడు. జర్మన్ భాష నేర్చుకుని జర్మనీలో బాన్ అనే ఒక పట్టణం ఉంది, అక్కడ యూనివర్సిటీ ఉంది. అక్కడ జర్మన్ భాషలో అప్లికేషన్ రాసి అక్కడ సీట్ తెచ్చుకుంటాడు.
అంబేద్కర్ అప్లికేషన్ విధానం గూగుల్ చేస్తూ వస్తుంది. అంబేద్కర్ అప్లికేషన్ బాన్ యూనివర్సిటీ జర్మనీ కూడా వస్తుంది. ఎక్సెప్షనల్ పర్సనాలిటీ, రేర్ పర్సనాలిటీ అంట, వెరీ షార్ప్ బ్రెయిన్. సో అప్పుడు అంటాడు పటేల్ని, నువ్వు బ్యాక్వర్డ్ అని చెప్పి అడగదో తెలుసు, వాళ్ళే నేను అడిగిస్తున్నా, నీ క్వశ్చన్ కాస్త ఆలోచించంటాడు. సో నేను అంటే చదువు అనేది విషయం యాక్చువల్గా ఎడ్యుకేషన్ దట్ డెలివర్స్ అంటారు. విద్య విముక్తి చేస్తుంది, విద్య ఆలోచింపజేస్తుంది, విద్య యాక్చువల్ విచక్షణ ఇస్తుంది అంటాడు. విద్యావంతుడు వాడు ఏం చేయాలి ఇది కూడా చెప్తాడు, ఆయన రాస్తాడు పాపం. ఇంగ్లీష్లో 2 మాటలు ఉన్నాయి, ఒకటి లిటరేట్ అనే మాట, రెండవది ఎడ్యుకేటెడ్ అనే మాట. లిటరేట్ అంటే అర్థం ఏంటి? ఈ డిగ్రీలు, ఎంఏలు లేదా బిఏలు, పిహెచ్డీలు లేదా ఇట్లా ఎంటెక్లు, బీటెక్లు ఉన్న వాళ్ళని కేవలం లిటరేట్ మాత్రమే అంటాం. అంటే వాళ్ళకి డిగ్రీలు ఉన్నాయి కానీ సమాజం పట్ల అవగాహన, సమాజ సమస్యల పట్ల అవగాహన, లేకపోతే ఆలోచించిన విచక్షణ ఉంటుంది గ్యారెంటీ ఏమీ లేదు. కాబట్టి నీకు సైంటిస్టులు, పెద్ద పెద్ద మేధావులు వాళ్ళందరూ వచ్చి ఎక్కడ ఈ బాబాలకి వీళ్ళకి కాళ్ళు మొక్కేసి వాళ్ళ ఉత్సవాలే వ్యవహారం ఇదంతా చేస్తారు లేదా? వీళ్ళని చూపిస్తున్నారు యాక్చువల్ మనకి. పెద్ద పెద్ద కెమిస్ట్రీలో పిహెచ్డీలు, ఇక్కడ పిహెచ్డీలు, ఇదేంటి వీడొచ్చి ఇక్కడ ఏం చేస్తున్నాడు? నేను కర్నూలులో చూశాను, బస్ స్టాండ్ దగ్గర, కర్నూలు బస్ స్టాండ్ దగ్గర పొద్దున్న బస్ దిగి వాళ్ళు వస్తుంటే, ఇది ఆల్మోస్ట్ 1980లో లేట్ 80sలో ఆ బస్ స్టాండ్ దగ్గర అటు ఇటు తిరుగుతా ఉంటే మామూలుగా బస్ స్టాండ్ చుట్టుపక్కలంతా మనమంతా ఓపెన్ పేషెంట్ ఉంటుంది కదా, మోసం వస్తూ ఉంటుంది. ఒక చోట ఎక్కువ వస్తుంది. ఎక్కడ ఎక్కువ వస్తుందంటే అక్కడ లైన్ కట్టి ఉన్నారు ప్రజలందరూ. ఒక్కొక్కటి చేతిలో ఏది మన కోకోకోలా బాటిల్, లేకపోతే ఒకటి చేతిలో మామూలుగా ఏది పండ్లు, బత్తాయిలు, ఇద్దరు పండ్లు లైన్లో ఉన్నారు. ఏంటయ్యా లైన్ అంటే ఇక్కడ బాబా ఉన్నారు అంటాడు. ఆ బాబా పరిస్థితి ఏంటట, ఆయన జ్యూస్లు గీసులు మొత్తం తాగి ఆయన పోస్తాడట, దాంతో చాలా రోగాలు తగ్గుతాయట. ఇది వ్యవహారం జరుగుతుంది. వాళ్ళందరూ చాలా మంది చక్కగా నీట్గా చదువుకున్న వాళ్ళు అవుతున్నారు. మరి ఏమనాలి? అందుకే వాళ్ళని కేవలం లిటరేట్స్ అని అన్నాడు అంబేద్కర్. కేవలం లిటరేట్స్ మాత్రమే, ఇది డిగ్రీలు మాత్రమే కానీ ఇది లేదు. బట్ ఎడ్యుకేటెడ్ అంటాడు కొంతమందిని. ఎవరు ఎడ్యుకేటెడ్? ఆయన మాట అంటాడు, ఎడ్యుకేట్ ఎవరంటే వాళ్ళ చదువుతో విచక్షణతో సామాజిక బాధ్యత గుర్తెరుగుతారు. వాళ్ళు సమాజం యొక్క అసలైన సమస్య అంటే కనుక్కొని ఆ సమస్యని అధిగమించడానికి వాళ్ళు కృషి చేస్తారు. వాళ్ళు మాత్రమే విజయవంతులు అంటారు. మిగతా అంతా ఊరక దాన్ని అంటారు సర్టిఫికేట్ బ్యాచ్. వీళ్ళు వచ్చిన బ్యాచ్ దీన్ని ఆర్గనైజ్డ్ ఇగ్నోరెన్స్ అంటాం. మనకు వచ్చే చదువంతా ఆలోచింప చేయనివ్వదు. చదువంతా బేసిక్గా పౌర విజ్ఞానం ఎవడు చెప్తాడు? పౌర విజ్ఞానం అంటాడు, ఏమి చెప్పడు. పౌరుల బాధ్యత అంటాడు, నువ్వు ట్యాక్స్ కట్టాలి, లేకపోతే రోడ్డుకి ఇటు సైడ్ అడవాలి చెప్తాడు. తప్పితే సమాజం ఏంటి, అసమానంగా ఉంది, దుర్మార్గం ఉంది, ఇక్కడ అజ్ఞానం ఉంది, దాన్ని తొలగించాలి, ప్రజల్ని ఆలోచింప చేయాలి. ఇది స్కూళ్ళలో చెప్పారనుకోండి, చెప్పాలి స్కూళ్ళలో. అది చెప్తే సమాజం కాస్త ఆలోచిస్తుంది, బయటకు వస్తుంది. మన పాఠశాలలో మనం చదివే సిలబస్లో ఆలోచింప చేయలేవు. ఈ విషయం టాల్స్టాయ్ పేరు ఉంటారు, లియో టాల్స్టాయ్ ఒక ఆయన ఉన్నాడు, రష్యాలో రచయిత. వార్ అండ్ పీస్ అనే ఒక మంచి పుస్తకం రాస్తాడు, వార్ అండ్ పీస్. టాల్స్టాయ్ ఏమంటాడంటే, ద గవర్నమెంట్స్ దే థ్రైవ్ ఆన్ ద ఇగ్నరెన్స్ ఆఫ్ ద పీపుల్. ప్రభుత్వాలు ప్రజల యొక్క అజ్ఞానం మీద ఆధారపడి మాత్రమే బాగా లాభపడతాయి. గవర్నమెంట్స్ థ్రైవ్ ఆన్ ద ఇగ్నరెన్స్ ఆఫ్ ద పీపుల్. దే ప్రిటెండ్ that they are educating the people. In fact, they do everything not to educate them. ప్రజలకి చదివించడానికి, విద్య అందించడానికి కృషి చేస్తున్నట్టు బాగా నటిస్తాయి కానీ ప్రజలకి విద్య అందకుండా చాలా ఎక్కువ కృషి చేస్తాయండి. అది జరుగుతుంది యాక్చువల్గా మనకి. అందుకే ఇప్పుడు ప్రస్తుతం ఒక ఆయన అమెరికా మామూలుగా పెట్టుబడి రాష్ట్రం, అందులో పెట్టుబడి రాజ్యమైనా కానీ ఇందులో నామ్ చామ్స్కీ అని ఒక ఆయన ఉన్నాడు. మీరు చాలా మంది తెలుసు, నామ్ చామ్స్కీ, NAOM చామ్స్కీ. ఆయన అమెరికా పెట్టుబడిదారి విధానానికి, అప్రజాస్వామ్య విధానానికి చాలా ధైర్యంగా విమర్శించుతూ రాసుకుంటాడు. ఆయన అంటాడు, మన దేశంలో అంటే ప్రపంచంలో ఉన్న చాలా ఇక్కడున్న చదువు, ఇక్కడుండే పరిస్థితి, ఇవి దే ఆర్ నాట్ క్రియేటింగ్ సిటిజన్స్. పౌరులను తయారు చేయట్లేదు. ఈ విద్యా విధానం ఎవరు తయారు చేయట్లేదు? పౌరుల్ని, ఆలోచించే సత్తా ఉన్న పౌరులను తయారు చేయట్లేదు. They are not creating citizens.
దే ఆర్ క్రియేటింగ్ ఓన్లీ కన్స్యూమర్స్ అంటాడు. దే ఆర్ నాట్ బిల్డింగ్ సొసైటీస్, దే ఆర్ బిల్డింగ్ ఓన్లీ మాల్స్ అంటాడు. సమాజాన్ని వాటిని సృష్టించట్లేదు, వాటిని బలపరచట్లేదు. కమర్షియల్ గా ఉండే మనకి మాల్స్ ఉన్నాయి చూసారా, వ్యాపార మాల్స్ మాత్రమే తయారు చేస్తుంది ఈ ప్రభుత్వాలు అంటాడు. ఇది అక్కడికి అమెరికాలో, ఇండియాలో జరుగుతున్న పరిస్థితి కూడా ఇదే, అవునా కదా? ఇదే జరుగుతుంది. మరి విద్య వస్తే ఆలోచించాలి అనేటువంటి గ్యారెంటీ లేదు ఇక్కడ. చదువుకుంటే వాడు మామూలుగా చదువుకుని వాడు దుర్మార్గము అజ్ఞానం ఉంటే వీడికి డబుల్ అజ్ఞానం ఎక్కువైపోతుంది. అంటే వీడు మరీ షార్ప్ అయిపోతాడు నెగిటివ్గా బేసిక్. సో దిస్ ఇస్ వాట్ మన ఎడ్యుకేషన్ విద్యా విధానం పేరు మీద ఇక్కడ జరుగుతున్న వ్యాపారము, అజ్ఞానపు కర్మాగారం. ఆలోచిస్తేనే యాక్చువల్గా సమాజం బాగుపడుతుంది. ఆలోచిస్తే మీకు అధికారం చెలాయించే కొద్ది మందికి ప్రమాదం, అవునా? మీకు ఎందుకు పెట్రోల్ తగ్గించాడు? ఎలక్షన్స్ అని తగ్గించాడు. లేదా మీకు ఎందుకు ఇంకోటి చేస్తున్నాడు తెలిసిపోతుంది క్లియర్గా మనకి. రామ జన్మభూమి గుడి కడతాం పలానా టైంలో ఎందుకు పెట్టాడు? కరెక్ట్గా 2024కి ఎలక్షన్ వస్తాయి, అప్పుడు పూర్తి అయిపోద్ది, రైట్? ఎందుకు అంత డైరెక్ట్గా పెట్టాడు? దానికి ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని వాడిని బెదిరించి వాడిని ప్రొడవ పెట్టి వాడి ద్వారా జడ్జిమెంట్ తీసుకుని వాడిని ఇప్పుడు ఎంపీ చేశారు. ఎవరతను? ఈ దేశంలో కోర్టులు, ముఖ్యంగా సుప్రీంకోర్టు, ఇది కేవలం వంశపారంపర్య పరిస్థితి అయిపోతుంది. అక్కడేమి సివిల్ సర్వీస్ లాగా మీకు పరీక్షలు రాసి చేయలే. ఏ కుటుంబంలో నుంచి వస్తారో అందులో నుంచి వాళ్ళని తీసుకుంటారు. మీకు దీపక్ మిశ్రా జడ్జి ఉండేవాడు, చీఫ్ జస్టిస్. దీపక్ మిశ్రా కుటుంబం నుంచి 11 మంది జడ్జిలు. దీపక్ మిశ్రా పెదనాన్న రంగరాజన్ మిశ్రా అంతకుముందు చీఫ్ జస్టిస్. దీపక్ మిశ్రా అమ్మ పట్నా హైకోర్టులో చీఫ్ జస్టిస్. వాడి నాయన దీపక్ మిశ్రా తమ్ముడు మొన్నే సుప్రీంకోర్టు జడ్జిగా రిటైర్ అయ్యాడు, అరుణ్ మిశ్రా. నీకు వంశపారంపర్యం అయితే సెరిల్ జోసెఫ్ వాళ్ళ నాయన ఇప్పుడు చంద్రచూడ్ నాకు అతన్నాడు, డివై చంద్రచూడ్ సుప్రీంకోర్టు జడ్జి. వాళ్ళ నాన్న సీనియర్ చంద్రచూడ్ చీఫ్ జస్టిస్ భారతదేశానికి. వాళ్ళ తమ్ముడు సంజయ్ చంద్రచూడ్ బాంబే హైకోర్టులో జడ్జి. నీకు కుటుంబ పాలన కేవలం, ఇంకేం జరగట్లేదు. అది ఎందుకని ప్రశ్నించే ఆ ప్రజాస్వామ్య కెపాసిటీ ప్రజలు లేకుండా పోయింది. న్యాయ వ్యవస్థ ఎక్కడి నుంచి వచ్చింది కాదు కదా, ఇది రాజ్యాంగం నుంచి వచ్చిన ఒక అంగం అంతే. అంటే రాజ్యాంగమే ప్రజలు తయారు చేసుకుంటే ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. కానీ భారతదేశంలో ఈ న్యాయ వ్యవస్థలన్నీ గర్భగుళ్ళలో మారినాయి. ప్రశ్నించడానికి వీల్లేని గర్భగుళ్ళు. కానీ ప్రశ్నించాలి, మనం ప్రశ్నించాలి. ప్రజలు అంత అవగాహన ఉండాలి. ఎంత పెట్టుబడి దుర్మార్గమైన అమెరికా, అక్కడ వాళ్ళ జడ్జిల మట్టికి యాక్చువల్గా ప్రతి సంవత్సరం వీడిచ్చిన జడ్జిమెంట్లు ఎంత, అది ఎలా ఉన్నాయి, వాటిని బట్టి ప్రజలు యాక్చువల్గా అసెస్ చేస్తారు. దాన్ని బట్టి ప్రమోషన్ ఉంటుంది. కానీ ఇక్కడ జడ్జిలు అంటే చిన్న సైజు గుళ్ళో దేవుళ్ళే కదా. సో ప్రజాస్వామ్యం బాగా పెరగాలంటే ప్రజల్లో విద్య ఉండాలి, విద్యతో విచక్షణ రావాలి. ఈ వ్యవస్థ మొత్తం మనం ఆలోచింపజేయకుండా చేసే వ్యవహారం అంత దుర్మార్గం వేసి. మీకు సింధు నాగరికత వెనక్కి వస్తే 5 నిమిషాలు ముగించేస్తాను. సింధు నాగరికత మీకు భోజనం అయిపోతుందా? బట్ సింధు నాగరికతలో స్త్రీలు బేసిక్గా అది మాతృస్వామ్య వ్యవస్థ ఉండేది. అలాగే మాతృస్వామ్యాలు మిగతా వాళ్ళని దోపిడీ చేసే వ్యవస్థ కాదు. దాన్ని ప్రకృతి నుంచి వచ్చిన దీన్ని చేసుకునే వ్యవస్థ. మత విశ్వాసాలలో తీసుకున్నా కానీ అప్పుడు వాళ్ళు యాక్చువల్ అమ్మకలను పూజించేవాళ్ళు. ఈ రోజుకి భారతదేశంలో ఇదే సంస్కృతి నడుస్తుంది. సింధు నాగరికతలో ప్రజల యొక్క ప్రధాన వృత్తి ఏంటండి? వ్యవసాయం. ఇప్పుడు భారతదేశంలో ఉన్న 70% గ్రామాల్లో ఉన్నారు అందరూ ప్రజలు. వీళ్ళ వృత్తి ఏంటి? మీరు భారతదేశంలో ఈ రోజుకైనా ఏ గ్రామానికి వెళ్ళినా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఏదో గ్రామం తీసుకోండి, మీకు మీ ఊరికి గ్రామ దేవత ఉందా, గ్రామ దేవుడు ఉందా అంటే ఏం చెప్తారు? 7 రక్క చెల్లెళ్ళు, ఒక తమ్ముడు, అతను వీరుడు బాబు అంటారో లేకపోతే పోతురాజు అంటారో. భారతదేశం మొత్తం ఈ రోజుకి ఇదే పరిస్థితి, ఇదే వ్యవస్థ, రైట్? సింధు నాగరికతలో కూడా సేమ్ ఇదే వ్యవస్థ. వాళ్ళ ప్రధాన వృత్తి వ్యవసాయం. వాళ్ళు పూజించిన వాళ్ళు ఈ 7 అంటారు కదా. మీరు సింధు నాగరికత సీల్స్ కావాలంటే ఓపెన్ చేసి చూడండి. మీరు 7 స్త్రీలు కనిపిస్తారు. 7 స్త్రీలు, ఒక తమ్ముడు ఉంటాడు. యాక్చువల్గా ఈ సీల్స్ చాలా కనిపిస్తాయి మీకు. ఇది భారతదేశపు బేసిక్ గా ఉండే వ్యవహారం. ఇది
ఈ అమ్మతోళ్ళు ఉన్నవాడు రకరకాల పేర్లు ఉంటాయి. మనకి కోలేరమ్మ, మైసమ్మ, లేకపోతే కులమ్మ, రకరకాల అమ్మలు అంటాం. వీళ్ళు అమ్మగా ఉన్నంత వరకు మనతోనే ఉంటారు, మనం తింటూ ఉంటారు. మనం కోడి తింటే కోడి తింటారు, మేక అంటే మేక తింటారు. వీళ్ళు ఎప్పుడైతే అంబ అయ్యారో, పొలం అంబ అయిందో వీళ్ళు చేరతారు. వీళ్ళు చేరి అక్కడ పత్రం, ఫలం, పుత్రం, పోయో ఈ స్టార్ట్ అవుతాయి. ఇక వాడు పురాణ కలెక్షన్ మొదలు పెడతాడు, మన నుంచి దూరం వెళ్ళిపోతాయి. ఈ అమ్మలు అన్న వాళ్ళని వీళ్ళకి పూజారులు ఎవరు బ్రాహ్మణులు ఉండరు, మన నుంచి ఉంటారు. మహా అయితే మీరు చూసాడు పూనకాలు వస్తాయి తెలుసు కదా. జబ్బులు వచ్చినప్పుడు జబ్బులు కాడి పేరు పెడతారు. ఎప్పుడు వస్తారు జబ్బులు వచ్చినప్పుడు ఈ పూనకం జరుగుతుంటది. పూనకం ఎప్పుడైనా మీరు గమనిస్తే, మీరు ఎప్పుడు దాన్ని సైంటిఫిక్గా చదివితే పూనకం దాన్ని మహా అయితే 30 నిమిషాలు 35 నిమిషాలు ఉంటుంది. ఒకరికి పూనకం అమ్మ వస్తుంది, అంటే సైకలాజికల్ వ్యవహారం అది. సరే వచ్చేముంటది, ఆవిడ చాలా చనువు ఎక్కువ. అరే మిగతా దేవుళ్ళు అయితే యాక్చువల్లీ దేవుడితో కాంట్రాక్ట్ వేరు. నేను 10th క్లాస్ రాశాను పరీక్ష, నాకు ఫస్ట్ క్లాసు లేదా పాస్ అయితే 100 కొబ్బరికాయలు ఇస్తాను, దేవుడితో ఒప్పందం పెట్టుకుంటాను. ఇదో ప్రామిసరీ నోట్ దేవుడికి. నాకు ఏం చేస్తాను, 10th క్లాస్ రాశాను, పాస్ అయితే 100 కొబ్బరికాయలు, పాస్ అయితే 100 కొబ్బరికాయలు ఇస్తాను. తప్పాలనుకోండి 1 కొబ్బరికాయలు ఇస్తానా, డిమాండ్ చేసిన ఇస్తానా? దేవుడు వచ్చి ఏది కొబ్బరికాయ ఎట్లా వస్తుంది, నాకేది నీ ఒప్పందం నువ్వు బ్రేక్ చేసే ఉంటావు. సో అసలు సంబంధం అంతవరకే, ఓన్లీ ప్రామిసరీ నోట్ సంబంధం దేవుడితో మనిషికి. జనరల్గా ఏదో జనరల్ వెల్ఫేర్ అంటారు, కానీ స్పెసిఫిక్గా ఒక పనికి దేవుడితో పెట్టుకుంటారు మొక్కులు. మొక్కు అయితే దేవుడికి ఇస్తారు, లేదంటే గెట్అవుట్ అంటారు, వేరే విషయం. బట్ ఈ అమ్మతలతో సంబంధం అట్లా కాదు, వీటికి చదువు ఎక్కువ. మనం వద్దన్నా కాదని వచ్చేస్తుంది. వాటిని మామూలుగా అనుకుంటే చిన్న చిన్న ఎపిడమిక్స్ అంటాం, రకరకాల దీనిలో వస్తాయి కదా. ఇది తడపలు వస్తుంది, తడపలు అంటాం, స్మాల్ పాక్స్, చికెన్ పాక్స్, మీజిల్స్ ఇవన్నీ వస్తాయి. వాటికి అమ్మవారికి పేరు పెడతారు, అమ్మవారు వచ్చిందంటారు. వాటిని జబ్బులుగా పరిగణించరు ప్రజలు. జబ్బు వేరు, అమ్మవారు పూనింది వేరు, అవునా కదా. అంటే వీడి జబ్బు వచ్చాడు అనుకోండి, అమ్మవారు వచ్చింది అంటాడు. అమ్మవారు వచ్చింది కాబట్టి వాడికి ఏదో పసుపు లేదా కూడా ఇది ఇస్తే అయిపోతుంది. దిస్ ఇస్ సో. ఈ ఎవరితో ఒకటి పూనకం వస్తుంది. ఒకళ్ళకి పూనకం వచ్చినప్పుడు జనరల్గా ఏమంటాయి, ఏదైనా మనందరం ఒక గ్రామం అనుకోండి, ఏమంటే ఫలానా గ్రామం వాళ్ళు బాగున్నారా అంటే అందరూ ఎరా అంటుంది. మామూలు చదువుతో ఎరా అంటారు, మిమ్మల్ని చంపేస్తున్నా, నేను నేనంటే లెక్కలేదు మీకు అంటారు. సో ఈ హడావుడి చేస్తున్నప్పుడు మన నుంచి ఒకడు వస్తాడు, మన తరపున అడ్వకేట్. ఆవిడ డిమాండ్ చేస్తా ఉంటే అడ్వకేట్ మన తరపున ఆర్గ్యూ చేస్తుంటాడు. నాకు గుడేదంటది, గుడిదంటే తింటేది గుడి కొట్టేస్తా ఉంటాం. సరే గుడి మీద డిమాండ్ కాసేపు అయిపోతుంది. ఈ లోపల వేప పంటలు లేదా ధూపం గీపం అవుతుంటుంది. గుడి వదిలేసి నాకు 10 మేకలు కావాలండి, 10 మేకలు ఇవ్వండి. ఇతను లాజిక్ చెప్తాడు, 2 ఏళ్ల నుంచి వర్షాలు లేవు కాబట్టి ఆకులు లేవు కాబట్టి మేకలు లేవు అంటాడు. ఎక్కడ చేస్తారు? ఏదో ఒక పాయింట్లో మన తరపున అడ్వకేట్ రివర్స్ అయిపోతాడు. పోవే నువ్వు తినేసే 300 మదర్ ఏమి లేవు చంపేసే అంటాడు. సో లాస్ట్కి ఇది జరిగిన తర్వాత, అంటే 30-35 నిమిషాల తర్వాత గుడి అడిగిన అమ్మవారు, 10 మేకలు అడిగిన అమ్మవారు, లాస్ట్కి 2 కోడి పెట్టలు సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఒకటి ఇస్తాను, నెక్స్ట్ వచ్చే పండుగ ఇంకోటి ఇస్తానంటే దాంతో అయిపోతుంది. ఇది రొటీన్గా జరుగుతుండే కల్చర్ కావాలి. అంటే అర్థం ఏంటి, దెర్ ఇస్ ఎ లాజిక్ బిట్వీన్ ఇన్ ఫ్యాక్ట్ నౌ మదర్ గాడెసెస్. ఈ మదర్ గాడెసెస్ వేరేగా, ఇవి ఏదో దేవుళ్ళు వాళ్ళకు వచ్చే పురాణాలు పెద్ద పెద్ద గ్రంథాలు ఏమి ఉండవు. ఇట్స్ ఎ రిలేషన్. చదువుకున్న ప్రజలకినో ప్రకృతితో లేదా వచ్చే జబ్బులతో వచ్చే రిలేషన్ అంటాం, ఆర్గానిక్ రిలేషన్ అంటాం, అంతవరకే. బట్ వాటిని తీసుకొచ్చి వీళ్ళందరినీ కలిపి అమ్మవారిని పార్వతికి ముడేసి, కాళీ, దుర్గా, చండీ అని చెప్పి ముడేసి, దానికి మళ్ళీ ఈ ఆర్యన్ గాడ్స్ని తీసుకొచ్చి దీన్ని ఒక పెద్ద వ్యవస్థ చేసి పారేస్తారు, దోపిడీ వ్యవస్థ చేసి పారేసిన పరిస్థితి ఉంది. ఇది మనం గమనించగలగాలి. అవి ఆ టైంలో అవసరం కాబట్టి ఉన్నాయి. అగ్రికల్చర్ ఏది అవసరమో దానికి కావాల్సిన పరిస్థితి ఏది ఉంటుందో, సంస్కృతిలో ఎట్లాంటి పనులు చేయొచ్చు, చేయకూడదు. వ్యవసాయం చేసేవాడికి పర్యావరణం ఎట్లా కాపాడాలో బాగా తెలుసు. వంటలు చేసేవాడికి మన్ను ఎంత తీసుకోవాలి, ఎట్లా చేసుకోవాలో తెలుసు. లేకపోతే బట్టలు ఉతికేవాడికి ఎంత మాత్రం తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి, ఎంత చౌడు వదిలిపెట్టాలి. లేకపోతే మనం ఉత్పత్తి చేసే ఎవరైతే కులాలు ఉన్నాయో ప్రజలకి ఆ ఉత్పత్తిలోంచి వనరులు కాపాడటం తెలుసు. అడవిలో ఉండే ఆదివాసీలకు అడవి కాపాడటం తెలుసు.
అడవిలో ఉండే కలపంతా కొట్టేస్తున్నారని చెప్పి ఫారెస్ట్ వాళ్ళు అంటారు. కలప వాళ్ళు కొడితే ఎక్కడ ఉంది కలప? వాళ్ళ ఇంట్లో పెద్ద పెద్ద ఫర్నిచర్ ఉండాలి కదా, అదంతా ఇక్కడ ఉంటుంది ఫర్నిచర్, వాళ్ళకి చెట్లలో ఉంటాయి. సో బేసికలీ కన్జర్వేషన్ అనేది యాక్చువల్గా ప్రజలతో ఉంటుంది. ఇది తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇది చెప్పరు, ఇది చెప్పకుండా మిగతా ఉత్పత్తి చేసే వాళ్ళ మీదే, ఉత్పత్తి కులాలు, ఉత్పత్తి సమాజాల మీదే ప్రయోగం చేసే పరిస్థితి ఉంది. ఈ కుట్ర మనం గమనించాల్సిన అవసరం ఉంది. సో నేనేమన్నా అంటే బేసిక్గా లాజికల్గా ఆలోచిస్తే వాళ్ళు చేసే లేదా మిగతా వాళ్ళు చేసిన కుట్ర బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అర్థం చేసుకొని, స్పష్టంగా అర్థం చేసుకొని మనం దాన్ని బట్టబయలు చేయాల్సిన అవసరం అయితే ఉంది. మంత్రాలు తంత్రాలు కేవలం వాళ్ళు పైకి తీసుకొచ్చే వ్యవహారం. మీరు మ్యాజిక్ నేర్చుకున్నారు, ఈ మ్యాజిక్తో చాలా వరకు చేసే మ్యాజిక్ని బట్టబయలు చేసేయచ్చు. చాలా మంది చేశారు కూడా, మన ముందున్న వాళ్ళు చేశారు. డాక్టర్ కోవూరు గారు లాంటించి చాలా మంది నాస్తిక సంఘం నుంచి వచ్చిన వాళ్ళందరూ ధైర్యంగా చేశారు. యాక్చువల్లీ చాలా చక్కగా బయటపెట్టేవాడు. కానీ ఈరోజు దుర్మార్గమైన పరిస్థితి ఏంటంటే వాస్తవం, శాస్త్రీయ విజ్ఞానము, విచక్షణ వీటి గురించి మాట్లాడటమే నేరం అయిపోయింది. మేము చిన్నప్పుడు ఒకప్పుడు గోడల మీద రాసేవాళ్ళు, దయ్యాలు లేవు, భూతాలు లేవు, దేవుడు లేదు, నమ్మకం లేదు, ఏది అభూత కల్పనలే, బాబాలు నమ్మొద్దు, ఇలాంటి గోడల మీద రాసేవాళ్ళు. ఈరోజు గోడల మీద రాసి తీసుకొని జైలు వేస్తున్నారు. అంటే విచక్షణ, శాస్త్రీయ విజ్ఞానం, ఆలోచనని చంపేసే పరిస్థితి. ఈరోజు మనం ఉన్న పరిస్థితి ఏంటంటే ఇది ఒక రకంగా నిరంకుశ పరిస్థితిలో ఉన్నాం. ఏమి తింటున్నావు టెస్ట్, ఏమి మాట్లాడుతున్నావు టెస్ట్, ఏమి ఎవరితో ఉంటున్నావు టెస్ట్, నువ్వు ముస్లింతో ఉన్నావా, హిందూతో ఉన్నావా, వీడితో ఉన్నావా, వాడితో టెస్ట్ మన మీద. అసలు ఏం ఆలోచిస్తున్నావు, ఆలోచన కూడా నిర్బంధం ఉండే పరిస్థితిలో ఉన్నాం. మనం బయటికి కనబట్ట తెలియకుండా మనం యాక్చువల్గా ఒక నిరంకుశ పరిస్థితిలో ఉన్నాము. ఇటువంటి నిరంకుశ పరిస్థితి వస్తుంది అని చాలా మంది చెప్పారు, మనకు వార్న్ కూడా చేశారు. మీకు ఒక చిన్న మాట చెప్పి ముగిస్తాను. 1945లో 1945 అప్పటికి ప్రపంచ యుద్ధం ఇంకా ముగిసిపోవాలి. 1945 మధ్యలో యాక్చువల్గా అయిపోయింది. ఈ మధ్యలో అంబేద్కర్ అసలు రాజ్యాంగంలో రచనల కమిటీకి వస్తాడని తెలియదు అతను మామూలుగా. బట్ భారతదేశానికి రెండో ప్రపంచ యుద్ధం తర్వాత స్వాతంత్రం వస్తుందనే విషయం బ్రిటిష్ వాళ్ళు ముందే ఒప్పందం చేసి పెట్టుకున్నారు. మనకి అందరూ చెప్పేలాగా అర్ధరాత్రి స్వాతంత్రం ఏం కాదు, పుట్టిదే. అర్ధరాత్రి స్వతంత్రం సమంగా వెళ్ళిపోయారు బ్రిటిష్ వాళ్ళు. రాత్రి అర్ధరాత్రి పెట్టే అసలు తెలిపారు. అది అబద్ధం అండి. ఈ రెండో ప్రపంచ యుద్ధం స్టార్ట్ అవ్వక ముందే భారతదేశం నుంచి ఉన్న వాళ్ళు యాక్చువల్గా రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొనేలాగా కాంగ్రెస్ పార్టీతో ఒప్పందం చేసుకున్నారు బ్రిటిష్ వాళ్ళు. ఏమిటది, యుద్ధం అయిపోయిన తర్వాత ఈ దేశానికి మేము వదిలి వెళ్ళిపోతాము, ఇది మీకు మీ స్వతంత్రం అప్పచెప్పి వెళ్ళిపోతామని చెప్పి ఒప్పందం అది. సో రెండో ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా భారతదేశం స్వాతంత్ర దేశం అవుతుంది. ఈ దేశాన్ని ఎట్లా నడిపించాలి, ప్రజాస్వామ్యం ఉంటుంది, ప్రజాస్వామ్యం ఎలా ఉండాలి, దాని మీద బోర్డు ఒక చర్చ జరుగుతూ వచ్చింది. 1945లో బాంబేలో యాక్చువల్గా ఒక కేఫ్ అనే ఒక హోటల్ ఉంది. ఆ హోటల్లో అంబేద్కర్ రకరకాల ప్రసంగాలు ఇస్తా ఉన్నాడు, ప్రజాస్వామ్యం ఎట్లా ఉండాలి దాని మీద. ఒకరోజు చర్చిలో దాని టాపిక్ ఏమిటంటే ప్రజాస్వామ్యంలో మెజారిటీ కరెక్టేనా. ఏంటి టాపిక్ అది? ఎవరైనా చదవాలంటే వాల్యూమ్ 17లో ఉంటాయి, వాల్యూమ్ 17లో ఉంటుంది రెండో పార్టీలో. ప్రజాస్వామ్యంలో మెజారిటీ కరెక్టేనా. బట్ జనరల్ మనం అనుకుంటాం ప్రజాస్వామ్యంలో మెజారిటీ కరెక్టే కదా, అవునా కదా, మెజారిటీ ప్రజలే కదా యాక్చువల్గా, ఎవరైతే ఎక్కువ మంది ఇష్టపడతారో వాళ్ళు యాక్చువల్గా ప్రజాస్వామ్యం చేస్తారు. కానీ అంబేద్కర్ ఏమంటాడు, మెజారిటీ అన్ని సార్లు కరెక్ట్ కాదంటాడు. 45లో చెప్తున్నాడు ప్రజాస్వామ్యంలో మెజారిటీ అన్ని వేళలా కరెక్ట్ కాదు. ఎందుకని, రెండు రకాల మెజారిటీలు ఉంటాయి. ఒకటి రాజకీయ మెజారిటీ, రెండవది మతతత్వ మెజారిటీ అంటారు. వన్ ఈజ్ పొలిటికల్ మెజారిటీ అండ్ అదర్ ఈజ్ కాల్డ్ కమ్యూనల్ మెజారిటీ. ఈ రెండిట్లో రాజకీయ మెజారిటీ 15 సంవత్సరాల తర్వాత మారచ్చు, ప్రజల ఓట్లను బట్టి మారుతూ ఉంటుంది, ప్రజల ఆలోచనలు బట్టి మారచ్చు. కానీ మతతత్వ మెజారిటీ ఎప్పటికీ మారదు. సో ఇది పర్మనెంట్ అంటే. ఈ పొలిటికల్ మెజారిటీ టెంపరీ మారచ్చు అంటాడు. సో ఈ రెంట్లో పొలిటికల్ మెజారిటీ బెటర్ అంటాడు. కానీ మీరు కావాలంటే వెరిఫై చేసుకోండి, ఏ పరిస్థితుల్లో అయినా భారతదేశంలో ఎప్పటికైనా రాజకీయ మెజారిటీ మతతత్వ మెజారిటీతో కలిస్తే, ఇఫ్ ఏ పొలిటికల్ మెజారిటీ జాయిన్స్ హ్యాండ్స్ విత్ ఏ
కమ్యూనల్ మెజారిటీ దట్ విల్ లీడ్ టు ఏ ఫాసిస్ట్ స్టేట్ అంటాడు. అది నిరంకుశ రాజ్యానికి దారి తీస్తుంది అంటాడు. ఇప్పుడు అదే పరిస్థితి మనం ఉంది, అవునా కదా? రైట్. ఇది అని ఊరుకోరా. అట్లాంటి రాజ్యంలో ఏం జరుగుతుందో కూడా చెప్పాడు అంబేద్కర్. ఏమంటాడు? ఇఫ్ సచ్ ఎ థింగ్ హ్యాపెన్స్ ఆన్ ద ప్రిటెక్స్ట్ ఆఫ్ నేషన్స్ ఇంట్రెస్ట్, దేశ భద్రత అనే సాకుతో ద రైట్స్ ఆఫ్ ద ఇండివిజువల్ షల్ బి కర్బ్డ్ అంటే, దేశ భద్రత సాకు పేరు చెప్పి ప్రజల యొక్క ప్రాథమిక హక్కుల్ని తొక్కేస్తారంటాడు. ఈరోజు జరుగుతుంది కూడా మనకు అదే. అంటే ఈ వార్నింగ్ 1945లో వచ్చింది మనకు. బేసిక్గా వచ్చింది కానీ మనం ఆ వార్నింగ్ లేదు, వార్నింగ్ అని కూడా చదవడం. సో వీఆర్ ఇన్ దట్ పర్టికులర్ స్టేట్, వీఆర్ ఇన్ దట్. దీన్ని ఏమంటారంటే ప్రస్తుతాన్ని అథారిటేరియన్ పాపులిజం అంటారు. అథారిటేరియన్ అంటే బాగా బాగా దాన్ని ఏమంటారు, అణిచివేత చేసే ప్రజాకర్ష నాయకులు ఉన్నారు యాక్చువల్లీ దేశంలో, ప్రపంచంలో కూడా. యాక్చువల్లీ ట్రంప్ ఉన్నాడు, బేసికలీ డెస్పోట్. యాక్చువల్లీ ఏంటంటే అతను ఒక నేత, కానీ ప్రజలు బ్రహ్మాండంగా ఓట్లేశారు. అలా ఇక్కడ కూడా వేస్తున్నారు. యాక్చువల్లీ దీన్ని కూడా ఎలక్టెడ్ డెస్పోట్స్ అంటారు. ఎలక్టెడ్ డెస్పోట్స్. ఈ మధ్య నోబెల్ ప్రైజ్ వచ్చింది లాస్ట్ ఇయర్ ఒక పుస్తకానికి, లెవెన్స్కే రాసిన పుస్తకం. దాని పుస్తకం టైటిల్ పేరు హౌ డెమోక్రసీస్ డై. ప్రజాస్వామ్యాలు ఇట్లాంటి నశిస్తాయి. అదొకటి చీప్ 120 ఎంతో వస్తుంది, చీప్ ఎడిషన్ కూడా వచ్చింది. ప్రజాస్వామ్యాలు ఎలా నశించిపోతాయి, హౌ డెమోక్రసీ డై. అది చదివితే మనకి ఇప్పుడు పరిస్థితి అర్థమవుతుంది. కాబట్టి మిత్రులారా, ప్రజాస్వామిక వ్యవస్థ ఉన్నంతకాలం మనకి ప్రజలు యాక్చువల్గా ఆలోచించే పరిస్థితి, ప్రజలు నిర్ణయించే పరిస్థితి వస్తుంది. సమాజం ఎట్లా ఉండాలో నిర్ణయించుకునే అవకాశం కూడా ప్రజలకు ఉంటుంది. కానీ ప్రజాస్వామ్యాలు వాటంతా అయ్యే పనిచేయవు. డెమోక్రసీ డజంట్ వర్క్ ఆన్ ఇట్స్ ఓన్. ప్రజాస్వామ్యాన్ని నడిపించాలి. ఎవరు నడిపించాలి? ఏ ప్రజలైతే ప్రజాస్వామ్యం ఏర్పాటు చేస్తున్నారో వాళ్ళు నడిపించాలి. ఎట్లా నడిపించాలి? దాన్ని చెక్స్ అండ్ బ్యాలెన్స్ అంటారు. చెక్స్ అండ్ బ్యాలెన్స్. ఎప్పటికప్పుడు ప్రెషర్ పాలిటిక్స్ అంటారు. ఈ నిర్ణయం బాగాలేదు, ఇది బాగాలేదు, ఇట్లా ఉండాలి. రైట్. అలా ప్రజలు చూపిస్తేనే ప్రజాస్వామ్య నాయకులు ఉన్న వాళ్ళు సెట్ అవుతారు. అది లేదనుకోండి, మన కళ్ళ ముందు యాక్చువల్గా వెళ్ళిపోయే పరిస్థితి యాక్చువల్గా అవుతూ ఉంటుంది. రైట్. ప్రజాస్వామ్యం, డెమోక్రసీస్ ఫర్ ఎ మెచ్యూర్డ్ సొసైటీ అంటారు. ఆలోచించే ప్రజల కోసమే ప్రజాస్వామ్యం నిర్మించబడుతుంది. ఆలోచన లేని ప్రజల్ని ప్రజాస్వామ్యం ఆటోమేటిక్గా రక్షించలేదు. కాబట్టి ఈ వ్యవస్థ రక్షించాలంటే మనం ఎవరైతే ఆలోచిస్తున్నామో మన బాధ్యత మిగతా వాళ్ళు ఆలోచింపజేయడం. మిగతా వాళ్ళు ఆలోచింపజేస్తేనే యాక్చువల్గా ప్రజాస్వామ్యం కానీ, ఏదైతే పౌర జీవనం కానీ, అందరికీ అన్ని హక్కులు, మానవీయ పరిస్థితి యాక్చువల్గా రక్షించబడుతుంది. మనము బాగుండాలన్నా, మన పరిస్థితి బాగుండాలన్నా ఈ దుర్మార్గాన్ని ఖచ్చితంగా మనం ఆపాలి. ఈ అజ్ఞానాన్ని, దుర్మార్గాన్ని, నియంతృత్వాన్ని ఆపాలి. అంటే మనం ఆలోచించాలి, మిగతా వాళ్ళని ఆలోచింపజేయాలి, ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. శాస్త్రీయ దృక్పథం అంటాం, సైంటిఫిక్ టెంపర్. రాజ్యాంగ పీఠిలో ఉన్న సైంటిఫిక్ టెంపర్ ఏదైతే ఉందో, శాస్త్రీయంగా ప్రజల్ని ఆలోచించడం నేర్పించకపోతే మన మీద ఆటోమేటిక్గా అశాస్త్రీయమే మన మీద వచ్చే పరిస్థితి ఉంటుంది. దుర్మార్గం నడుస్తున్న పరిస్థితి. మీకు ఒక పక్కన రామ జన్మభూమి అని చెప్పి మొదలుపెట్టారు, తర్వాత సరస్వతి జన్మభూమి ఆవిడ ప్రవృత్తులు జరుగుతున్నాయి, హనుమాన్ జయంతులు జరుగుతున్నాయి, అవునా, గణేష్ జయంతులు జరుగుతున్నాయి. ఇంకా ఎవడెవడి జయంతులు మనం తీసుకొచ్చి భక్తులను చేయించి మన మీద దుర్మార్గం చేస్తారో తెలియదు. ఈ 10 ఏళ్ళు వచ్చాయి. సరస్వతి జయంతి ఇప్పుడు విన్నారు మీరు? జరుగుతున్నాయి. ఇప్పుడు హనుమంతుడి జయంతి స్టార్ట్ అయిందా లేదా? హైదరాబాద్లో స్టార్ట్ అయింది హనుమంతుడి జయంతి. హనుమంతుడి జయంతి అంటే మనకు డేట్ తెలియదు యాక్చువల్గా. ఇప్పుడు పెద్ద పండుగ అయిపోయింది. రేపు రకరకాల జయంతులు వస్తాయి. చాలా బిజీగా ఉంచుతారు ప్రజల్ని, బిజీగా ఉంచుతారు. ఎప్పుడు ఆలోచించే అవకాశం ఇవ్వరు. మనం దాన్ని వ్యాపారం ఖచ్చితంగా. ఎందుకంటే చిన్న మీ విషయం చెప్పి ఊహిస్తారు. నాకు తెలిసి దాదాపు 28 సంవత్సరాల క్రితం అయ్యప్ప మాల మొదలైంది. అయ్యప్పలో మాలలు వేసుకోవడం యాక్చువల్గా మొత్తం వేసుకొని 40 రోజులు మాల తెలుసు కదా, అయ్యప్ప మాల మొత్తం అందరూ కొత్తగా వచ్చింది కాబట్టి కొత్త పిచ్చి ఎక్కువ కదా, మొత్తం అందరూ అయ్యప్ప మాల వేసుకోవడం, హడావిడి చేయడం మొదలుపెట్టారు. అందరూ కేరళ వెళ్ళిపోతున్నారు. దాంతో మీకు తిరుపతికి, లేకపోతే విశాఖపట్నానికి, లేదా విజయవాడకి, ఏరియా అంతా, హైదరాబాద్కి చాలా గుళ్ళకి తగ్గిపోయింది రాబడి తగ్గిపోయేసరికి
ఒక 5-6 ఏళ్ళ తర్వాత ఏం చేశారు, నెమ్మదిగా తిరుపతిలో ఏం చేశారు, గోవిందమాల స్టార్ట్ చేశారు. మాల కొత్త స్టార్ట్ చేసి సేమ్ 40 రోజులే సేమ్ అదే పని, కాదు రంగు మారుతుంది అంతే. ఈ కాషాయం ఏదో పసుపు రంగు పెట్టారు యాక్చువల్గా కాదు పెట్టి సేమ్ అదే పరిస్థితి. తిరుపతి వచ్చి అక్కడ కొండు కట్టించుకొని అక్కడ డబ్బులు ఇచ్చేయడం, రెవెన్యూ బేసిక్ ప్రాబ్లం అంతా. ఎప్పుడైతే తిరుపతి అవుతుందో ఆ చిత్తూరు పోతున్నాడు, విజయవాడ వాళ్ళకి డబ్బులు తగ్గిపోయింది కాబట్టి భవానీ మాల స్టార్ట్ చేశారు. అది పసుపు రంగు సేమ్ ఇదే పరిస్థితి, భవానీ మాల ఎరుపు రంగు ఏంటి సరే. అటు పోతున్నసరికి విజయవాడ పోతున్నసరికి ఇక్కడ ఉత్తరాంధ్ర వాళ్ళ కోపం వచ్చింది. ఉత్తరాంధ్ర డబ్బులు అన్ని అటు పోతున్నాయని చెప్పి ఉత్తరాంధ్ర విశాఖపట్నంలో కొత్త మాల స్టార్ట్ చేశారు. కొత్త కాదు, 7 ఏళ్ళ నుంచి ఉంటుంది, 7 years నుంచి. దీన్ని కనకమహాలక్ష్మి మాల అన్నారు. దీన్ని కవరేట్ తెలుసా, చెరుకుపచ్చ రంగు. వీళ్ళు చెరుకుపచ్చ కనిపిస్తారు దాచి చెరుకుపచ్చ రంగు చేసుకొని ఇక్కడ మన రీడింగ్ రూమ్ దగ్గర కనకమహాలక్ష్మి గుడి ఉంది, పెద్దది గుడి, అక్కడికి వెళ్తారు వీళ్ళందరూ. సో ఎవరికి వాళ్ళు మాలలు స్టార్ట్ చేశారండి. దీని వెనుకుందంతా వ్యాపారం లేకపోతే ఉండి వ్యవహారం ఇదంతా. సో ఈ స్టార్ట్ చేసి బిజీగా ఇప్పుడు కూడా కొత్త బిజీగా ఉంటున్నారు యాక్చువల్లీ మనం. సో రోజు గడుస్తున్న కొద్దీ మన మీద బాధ్యత ఎక్కువైపోతా ఉంది, థ్రెట్ పెరుగుతూ ఉంది. మనందరం యాక్చువల్గా సమాజంలో మానవీయ సైనికుల్లాగా యాక్చువల్ పనిచేయాలి. సమాజంలో ఆలోచన చేయించాలి. సమాజంలో ఆలోచన చేస్తే బేసిక్గా వచ్చేది మానవత్వం, ఒక రకమైన సమాజం వస్తుంది. దానికోసం మనందరం పోరాడదాం. మనం వెనక్కి పని లేదు, ఎదురెడ్డి పోడాల్సిన అవసరం ఉంది. ఆలోచిస్తాం, చేయిస్తాం, సమాజాన్ని మానవీయం చేస్తాం అని చెప్పి ఆ పోరాటం అందరూ భాగస్వామ్యం తీసుకోండి అని చెప్పి కోరుకుంటూ సమయం ఇచ్చినందుకు మీ అందరికీ జై కిసాన్. ఎంతో ధన్యవాదాలు. ముఖ్యంగా మనకు కులాలు, మతాలు మరియు రాజకీయ వ్యవస్థ అన్ని జరుగుతున్న దేశంలో ఏవైతే స్పష్టంగా సింపుల్గా అర్థమయ్యే భాషలో ఎంతో స్పష్టంగా చెప్పడం జరిగింది. ఒకసారి గట్టిగా చప్పట్లతోటి థ్యాంక్ యూ, వెరీ థ్యాంక్ యూ.